ఈరోజు మనం అండి కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఇవి చాలా మంది చెప్తూ ఉంటారు కదండి. కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఎందుకు వస్తాయి, వాటి యొక్క అంటే వాటికి మనం చేయించుకోవాల్సిన రక్త పరీక్షలు ఏంటి, మరియు హోమియోలో దానికి మెడిసిన్స్, ఈ మూడు మనం ఒకసారి చూద్దాం. హాయ్, వెల్కమ్ టు హోమియో. మీకోసం సుధారమణ హోమియో క్లినిక్, డాక్టర్ పద్మజ. అయితే కాళ్ళు చేతులు తిమ్మిర్లు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే న్యూరోపతి అంటాం. అంటే సర్వైకల్ న్యూరోపతి. అంటే యాక్చువల్గా ఇక్కడ సర్వైకల్ స్పాండిలోసిస్ వచ్చిన అంటే ఈ పార్ట్ మెడ దగ్గర ఉన్నటువంటి ఎముకలు కొంచెం అదే వెర్టిబ్రా స్పైన్ కొంచెం దగ్గరికి వచ్చి ఆ నరం నలిగితే మీకు ఈ చెయ్య లేదా ఈ చెయ్య ఈ 2 వేళ్ళు తిమ్మిర్లు వస్తాయి. చెయ్యి అంతా లాగడం తిమ్మిర్లు ఉంటాయి. తర్వాత లుంబార్ స్పాండిలోసిస్, నడుము దగ్గర ఈ స్పైన్ నొక్కుకోవడం వల్ల లుంబార్ స్పాండిలోసిస్ వస్తుంది. అది సయాటికా వస్తుంది. సయాటికాతో పాటు తిమ్మిర్లు ఉంటాయి. ఇది పెరిఫెరల్ న్యూరోపతి. నెక్స్ట్ కండిషన్ బ్లడ్ తక్కువ అయిపోయిన కాళ్ళు చేతులు తిమ్మిర్లు వస్తాయి. అండ్ తర్వాత మనకి డయాబెటీస్లో కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఖచ్చితంగా ఉంటాయి. విటమిన్ డి డెఫిషియన్సీలో కూడా కాళ్ళు చేతులు తిమ్మిర్లు బాగుంటాయండి. మనకి సర్క్యులేటరీ ఇష్యూస్ అంటాము, అంటే బ్లడ్ సప్లై చివరి వరకు సరిగ్గా వెళ్ళకపోతే మనకి ఈ కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఉంటాయి. అలాగే వింటర్లో, చలికాలంలో కూడా కొంతమందికి నిద్రపోతున్నప్పుడు కాళ్ళు చేతులు తిమ్మిర్లు ఎక్కుతాయి. ఇదేమి పెద్ద సీరియస్ కండిషన్ అయితే కాదండి. కొంచెం బ్లడ్ ఫ్లో స్లో అవుతుంది కాబట్టి వింటర్స్లో బాగా ఎక్కువ చలికాలంలో మనకి ప్రాబ్లం వస్తుంది అంతే. ఇది ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. కానీ మిగతా అన్నీ ఉన్నాయి కదా, నర్వస్ డిసార్డర్స్, డయాబెటీస్, ఇవన్నీ మాత్రం చూసుకోవాలి. సో వీటిలో మనం చేయించుకోవాల్సిన రక్త పరీక్షలు ఏంటో ఒకసారి చూద్దాం. రక్త పరీక్షలు ఏముంటాయండి? బ్లడ్ టెస్ట్, హెచ్బి పర్సెంటేజ్ చూసుకోవాలి, విటమిన్ B12 చూసుకోవాలి, విటమిన్ డి, అండ్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, ర్యాండమ్ బ్లడ్ షుగర్. ఈ 5 చేయించుకుంటే మనకి దేని వల్ల ఈ కాళ్ళు చేతులు తిమ్మిర్లు వస్తున్నాయో తెలిసిపోతుంది. అండ్ హోమియోపతిక్ ట్రీట్మెంట్కి వచ్చామంటే దీంట్లో మనం వాడుకోవాల్సిన మెడిసిన్ ఏంటంటే అగారికస్ 200C పిల్స్ అండ్ గ్వయాకమ్ మదర్ టింక్చర్, క్యాలిఫాస్పారికమ్ 30 లిక్విడ్ అండి. ఈ 3 వాడాలి. అగారికస్ పిల్స్ రోజు ఉదయం 8 మాత్రలు వేసుకోవాలి 1 నెల పాటు. తర్వాత గ్వయాకమ్ మదర్ టింక్చర్ ఒక పూట పావు గ్లాస్ నీళ్ళల్లో 8 చుక్కలు వాడాలి నెల పాటు. మళ్ళీ ఈ క్యాలిఫాస్ 30 చెప్పాను కదండి లిక్విడ్, ఇది కూడా 4 చుక్కలు రోజు వేసుకోవాలి నెల పాటు. ఈ 3 కూడా కలిపి వాడుకోవాలండి. ఈ 3 కలిపి నెల రోజులు వాడితే ఆల్మోస్ట్ తిమ్మిర్లన్నీ క్లియర్ అయిపోతాయి. ఇంకా తిమ్మిర్లు క్లియర్ అవ్వకపోతే మాత్రం అదే నర్వస్ డిసార్డర్కి సంబంధించింది, అప్పుడు దానికి సంబంధించినవి వాడుకోవాలి. అలాగే విటమిన్ B12 డెఫిషియన్సీ, విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల వస్తే విటమిన్ B12 సప్లిమెంట్స్, డి సప్లిమెంట్స్ వాడుకోవాల్సి వస్తుంది. అవి కాకుండా ఈ డయాబెటీస్లో వీటిలో వచ్చేటటువంటివి బ్లడ్ తక్కువైతే వచ్చే తిమ్మిర్లకి ఈ 3 మెడిసిన్స్ సరిపోతాయి. ఈ రోజు మన ఛానల్లో ఈ కంటెంట్ నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.